నమస్తే కేటెన్ పైన స్వాగతం సుస్వాగతం. జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో మెట్టిపల్లి పట్టణంలోని స్టేడియంలో ఘనంగా జరిగాయి. జిల్లా యువజన క్రీడా అధికారి డాక్టర్ కె రవికుమార్ పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. దీనిలో భాగంగా పరుగు పందెం, లాంగ్ జంప్, షాట్ పుట్ పోటీలను నిర్వహించారు. అనంతరం గెలుపొందిన వారికి ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ పోటీలలో బాలబాలికలు 680 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా యువజన క్రీడల అధికారి డాక్టర్ కె రవికుమార్ మరియు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్యరెడ్డి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ చిన్నతనం నుండి క్రీడల పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. ఓటమికి కుంగిపోకుండా మరోసారి ప్రయత్నం చేయాలని కోరారు. ప్రభుత్వం క్రీడాకారులకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు అధికారులు సర్టిఫికెట్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రామ్దాస్, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ ఆల్రౌండర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం K24 న్యూస్. మంచి ప్రతిభ గల వ్యక్తి, మంచి ఎన్నో ఈవెంట్స్ లో మంచి మెడల్స్ తీసుకున్న వ్యక్తి. అతను ఈ యొక్క అసోసియేషన్ నిలబడి ఆ స్పోర్ట్స్ విలువ ఏందో తెలిసి అతను ముందుకు వచ్చి చేస్తున్నాడు. చాలా సంతోషం. Good morning. I am Dr. కోరుకంటి రవికుమార్, డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్. ఈరోజు మెట్పల్లి పట్టణంలో అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 14 years, 16 years, 18 and 20 years మెన్ అండ్ ఉమెన్కి ఈ అథ్లెటిక్ పోటీలు జరపబడుతున్నాయి. ఇందుకు ముఖ్య మన అసోసియేషన్ కార్యదర్శి ముత్తయ్యరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. నన్ను ఈరోజు ఇక్కడ స్టేడియంకి గెస్ట్గా పిలిచారు. ఈ ఈవెంట్ను నేను చూసి పిల్లలకు సందేశిద్దామని వచ్చాను. అయితే ఈ యొక్క ఈవెంట్లో ప్రతిభ కనబరిచిన మెన్ అండ్ ఉమెన్కి మరి రాష్ట్ర స్థాయిలో పోటీలు జరుగును. వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ జాతీయ స్థాయి కూడా వెళ్ళాలని చెప్తున్నాను. ఈ ప్రభుత్వము స్పోర్ట్స్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఈ మధ్యలో పారాలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ కొట్టిన దీప్తికి, వరంగల్ చెందిన దీప్తికి ఒక 1 crore నజరానా ఇవ్వడం జరిగింది. అలాగే 500 గదాల ప్లేసు, కోచ్కి కూడా 10 లక్షల నజరానా గవర్నమెంట్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. అట్లాగే స్పోర్ట్స్కు చాలా ఈ గవర్నమెంట్ ప్రాధాన్యత ఇస్తుంది. ఆల్రెడీ డిక్లేర్ చేసింది. ఇప్పుడు హకీంపేటను ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీగా తయారు చేయాలని నిర్ణయించింది. అందువల్ల అది ఈ క్రీడాకారులకు చాలా ఉపయోగపడుతుంది. అట్లాగే ఈ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళ ప్రతిభను కనబరిచి డిపార్ట్మెంట్స్ కూడా నేషనల్స్, ఇంటర్నేషనల్స్లో మంచి మెడల్స్ కొట్టిన వాళ్ళకి, మంచి ప్రతిభ చూపిన వాళ్ళకి జాబ్స్ కూడా అలాట్ అవుతున్నాయని నేను తెలియజేస్తున్నాను. స్పోర్ట్స్ మానవ జీవితంలో చాలా ఇంపార్టెన్స్. అది మనం ఓడిపోయినామని ఎప్పుడు బాధ చెందకూడదు. అది మనం ప్రాక్టీస్ చేస్తూ మనం ముందుకు పోతుంటే అదే మనకు ముందుకు తీసుకెళ్తుంది. ఈ స్పోర్ట్స్ కోటాలో చాలా రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈవెన్ ఎంసెట్లో కూడా ప్రస్తుతానికి ఇంజనీరింగ్లో స్పోర్ట్స్ కోటా చాలామందికి ఉపయోగపడ్డది. మంచి 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 సీట్లు కూడా రావడం జరిగింది. అట్లాగే యూనివర్సిటీ స్థాయిలో కూడా శాతం యూనివర్సిటీ స్థాయిలో కూడా మంచి మంచి ఉద్యోగాల్లో సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అందువలన క్రీడాకారులు ఈ యొక్క స్పోర్ట్స్ తనకు టైమింగ్ కానీ, ఆ డిస్టెన్స్ కానీ కోచ్ల ద్వారా తెచ్చుకొని ముందుకు వెళ్తూ మంచి అవార్డు సాధించాలని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మెట్పల్లి మినీ స్టేడియంలో ఈనాడు సీనియర్ రిపోర్టర్ శ్రీ నేరెళ్ళ వరదరాజన్ సార్ పేరు మీద ఈ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. మారుమూల గ్రామాల
క్రీడాకారులను వెలికి తీయాలనే ఉద్దేశంతో ఈనాడు విలేకరి వరదరాజన్ సార్ పేరు మీద జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు మన మెట్పల్లి నిర్వహించడం పుర ప్రముఖులకు